శ్రావణ మాసం వచ్చిందంటే ఓ పక్క పూజలు, వ్రతాలు, మరో పక్క పెళ్లిళ్ళ సీజన్. అదే విధంగా ఇవన్నీ కాకుండా కూడా మనకి శ్రావణ మాసంలో ఎక్కువ శాతంగా పండుగలనేవి వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికి మనకు కావాల్సింది ఏంటి అనంటే పూజకి కానీ, లేకపోతే వ్రతాలకి వచ్చినప్పుడు మనం వాయనం ఇచ్చేప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఏమి ఇవ్వాలి? అసలు ఏది ఇస్తే బాగుంటుంది అన్న కన్‌ఫ్యూజన్‌లో మనలో చాలా మందిలో ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఈ కన్‌ఫ్యూజన్స్ అన్నిటికి చెక్ పెట్టడానికి మనం ఇప్పుడు వచ్చేసాం. డిఫరెంట్‌గా జర్మన్ సిల్వర్‌లో అయితే ఉంటుంది. ఈ రోజులలో జర్మన్ సిల్వర్‌లో ఉండేటువంటి రిటర్న్ గిఫ్ట్స్‌నే ఇవ్వడానికి ఎక్కువగా మనం అందరం కూడా ఆసక్తి చూపుతున్నాం. సో ఇక్కడైతే వైడ్ వెరైటీ ఆఫ్ పూజా సామాగ్రి అయితే ఉన్నాయి. మనం ఇటు పూజకి యూజ్ చేసుకునే విధంగా అంటే మనం పూజలో వాడుకునేటువంటి దీపాంతలైనా కానివ్వండి, గంటలు, అదేవిధంగా కలశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇటు మనం పెళ్లిళ్లకు కానీ ఇటు పూజలు చేసుకున్నప్పుడు కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇక్కడ బడ్జెట్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయంట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఎంత ప్రైసింగ్తో ఉన్నాయి అన్నవి కూడా మనం అన్ని ఇప్పుడు చూద్దాం. శ్రావణ మాసం వచ్చిందంటే మనం అమ్మవారికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం. మనం ఏంటంటే జనరల్గా కలశం పెట్టి అందులో కొబ్బరి పెట్టి అమ్మవారు అనుకొని మనం పూజలు అనేవి సమర్పిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ లోటస్ పీట ఏదైతే ఉందో ఆ పీటలో అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. సో దీన్ని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారే మనకి ఇక్కడ నిజంగా కొలువై ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఎందుకనంటే ఇది కంప్లీట్లీ జర్మన్ సిల్వర్తో తయారు చేసినటువంటి ఈ విగ్రహం అయినా కూడా ఈ లోటస్ పీట ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్లీ జర్మన్ సిల్వర్తో చేసిందే. కాకపోతే మనకి నార్మల్గా మనం సిల్వర్తో చూసుంటాం, ఇత్తడిలో చూసుంటాం, ఇలా పువ్వులో అమ్మవారు కూర్చొని ఉండడం. కానీ ఇక్కడ ఏంటి అనంటే ఇది జర్మన్ సిల్వర్ కాకుండా దీనిపైన ఏదైతే గోల్డ్ కోటింగ్ ఉందో అది రియల్ గా గోల్డ్ అన్నట్టు మనకైతే అనిపిస్తుంది.